అంటే ఇటు మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటు నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పార్కులు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళికబద్ధంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమని గంటాపదంగా ఇవాళ మనందరం గర్వంగా చెప్పొచ్చు. నేను చెప్పేదేదో ఊరికేనే మన డబ్బా మనం కొట్టుకోవడం కోసం చెప్తలేను. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు, తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం దేశ జనాభాలో చూసుకుంటే 3% కంటే తక్కువ. 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణ. కానీ భారతదేశంలో అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయి, అతి మంచి గ్రామాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డులు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎక్కడ 3% జనాభా, ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డులు ఒక్కసారి మీరు యాడ్ చేసుకోండి. అట్లాగే పల్లెలు మాత్రమే కాదు, పట్టణాలలో కూడా భారతదేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు, మనకంటే 3.5 రెట్లు పెద్దగుంటది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి 28, 29 అవార్డులు వస్తే 26 అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలకు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇదేదో మాటలతోనో, ఊకదంపుడు ఉపన్యాసాలతోనో, లేదా చిల్లర మల్లర బజారు భాషతోనో కాలేదు. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన విజన్ కు అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప, జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్లకెళ్ళి ఒక మాట అనగానే అది జీవో అయిపోదు. ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ కొట్టగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు. ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పగానే ఇక్కడ నీళ్లు పొంగుకుంటూ రావు. ఇవన్నీ కావాలంటే పనితనం ఉండాలి, పని చేసే తెలివి ఉండాలి. అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టే 9.5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసింది. ఇప్పుడే సోదరి మాధవి చెప్పింది, సరిగ్గా 2014కు ముందు వేములవాడ గాని, సిరిసిల్ల పట్టణాలు గాని పరిస్థితి ఏందో మీరే యాద్ చేసుకోండి. నేను 2009లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా సిరిసిల్లకు. నాకు యాదుకున్నది, ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే. ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో పోవాలంటే భయం, పట్టణంలో తిరగాలంటే భయం. ఎందుకు? ఎక్కడ పోతే అక్కడ బిందెలడ్డం పెడదురు, ఎక్కడ పోతే అక్కడ కుండలడ్డం పెడదురు, లొల్లి ఉంటుండే. ఎందుకు? మంచినీళ్ళు లేవు, ట్యాంకర్లు. నాకు యాదుకున్నది, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత ఖర్చులతోని 4-5 ట్యాంకర్లు పెట్టి, లారీలు పెట్టి, ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చులతోని ఆ రోజు గల్లీకి నీళ్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత ఖర్చులతో మోటార్లు, బోర్లు వేపించినాం. ఆనాడు 2009 నుంచి 14 వరకు అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యేలం సొంత ఖర్చులతోని పైసలు పెట్టుకొని మరీ పనిచేసినాం. కానీ 14లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, 14 నుంచి 23 డిసెంబర్ వరకు దాదాపు 9.5 సంవత్సరాలు మనం ఎన్నడూ ఇది కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డు, ఇది టీఆర్ఎస్ కౌన్సిలర్ వార్డు అని చూడలే. సంకుచిత రాజకీయం చేయలే. ఎక్కడ ఉన్న ప్రజలు మన వాళ్ళే, వాళ్ళకు మేలు చేయాలని చూసినాం. ఆ రకంగానే పనిచేసినాం కాబట్టే ఇవాళ వేములవాడ అయినా, సిరిసిల్ల అయినా రాష్ట్రంలోని 142 మన హయాంలో ఉన్న మున్సిపల్ పట్టణాలు అన్నిటినీ కూడా సమదృష్టితో చూసినాం కాబట్టే ఇలా మీరు కరీంనగర్ పోయినా అద్భుతంగా కొత్తదనం కనబడుతుంది. చొప్పదండి, దాన్ని రవిశంకర్ గారు చిన్న గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగింది, అన్న నాకు రోడ్డుకు మధ్యలో డివైడర్ కావాలి, లైట్లు పెట్టాలి, పైసలు కావాలన్నాడు. ఆడునే పైసలు లేవని నేను చెప్పి ఎలగొట్టినా. ఆయన ఊకోలే, కేసీఆర్ గారి దగ్గర పోయిండు. సార్ రామన్న పైసలు లేవంటుండు, మరి ఏం చేయాలని అడిగిండు. ఇక సార్ పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి వెంటనే 33 కోట్ల రూపాయలు రవిశంకర్ గారికి, చిన్న మున్సిపాలిటీ చొప్పదండి, దానికి కూడా వెంటనే ఇచ్చి పంపించిండు. ఇక ఆసుపత్రికి చాలా చేసింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పెద్ద అని చూడలే. కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్,
పెద్దపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉండే దాన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం, జిల్లా కేంద్రం చేసుకున్నాం. సిరిసిల్ల నేను ఒకటే అడుగుతున్నా, ఇలా నేను తిరుగుతున్నప్పుడు మనసులో ఆలోచిస్తా ఉంటాను. 2014 ముందు సిరిసిల్ల ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లయింది. అందుకే నేను కళ గారికి అదేవిధంగా మా మాధవి గారికి చెప్పిన, నేను అమ్మ మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరం పుడతాము, ఏదో ఒక రోజు భూమికి వెళ్ళిపోతాం. అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. పనిచేసే అవకాశం, అదృష్టం, ఒక పదవి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం తక్కువ మందికి వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినామో అన్నది పాయింట్. ప్రజలు మళ్ళీ రేపు మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అన్నది పాయింట్. ఒకటి మాత్రం పక్కా, ఈ రోజు కాదు, రేపు కాదు, ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత కూడా సిరిసిల్లలో పుట్టిన ప్రతి బిడ్డ యాద్ చేసుకుంటాడు. ఏమని? ఒక 10 ఏళ్ల పని అయింది 2014 నుంచి 24 వరకు. ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పని అయింది. ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయింది, ఎట్లున్న వేములవాడ ఎట్లయింది అని చెప్పి యాద్ చేసుకుంటారు. అందులో మీరిద్దరు అదృష్టవంతులు, ఎందుకంటే మీ హయాంలో 100 కోట్ల పనులైనవి. ఒక్కొక్క వార్డు బ్రహ్మాండంగా పని చేసుకున్నారు. ఆ స్థాయిలో పని చేసి ప్రజలకు చూపెట్టింది. కానీ ఒకటే ఒక చిన్న బాధ ఉంది. నేనేమనుకున్నా అంటే ఈసారి తప్పకుండా మళ్ళీ 3వ మన ప్రభుత్వం వస్తుంది. 2వసారి నా మీద చాలా ఒత్తిడి ఉండే. చక్రపాణి గారు నా ఎంబడబడ్డాడు, అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేనేమన్నా అంటే వద్దు చక్రన్న ఇప్పుడు చేయకు, ఎందుకంటే నేను కరీంనగర్లో చూసిన ఒకసారి రోడ్లు తవ్వితే మళ్ళా 6-7 ఏళ్లు పట్టింది. అట్లయితే ప్రజలు తిట్టుకుంటారు, 5-6 ఏళ్లు మనకు మంచిది కాదు, మళ్ళా అంత మురికి అవుతుంది, వద్దు 3వసారి గెలిచినాక బ్రహ్మాండంగా చేసుకుందాం, అప్పటిదాకా జర ఆగు అని చెప్పి ఆపిన. సరేగా మన దురదృష్టం ఈ కొత్త ప్రభుత్వం కొత్త నిధులు ఇచ్చుడు కాదు, ఉన్న నిధులనే ఆపేస్తాడు. వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే, సిరిసిల్ల ప్రజల మనసు గెలవాలంటే, వేములవాడ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలి కదా. కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పని చేసి ఇగో మేము ఆయన కంటే బాగా చేసినామని చెప్పుకోవాలి. కానీ వీళ్ళు ఎట్లున్నారు, ఉన్న గీతను సరిపేసే ప్రయత్నం చేస్తాను. నేను అధికారంలో ఉండగా చివరి 6 నెలల్లో మన మున్సిపల్ చైర్మన్ గారి విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేకంగా, ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి, ఒక 40 కోట్లు మంజూరు చేసిన. ఆఖరిలో చిన్న చిన్న పనులుంటే వార్డులలో దెబ్బదెబ్బన చేద్దామని చెప్పి మంజూరు చేసిన. ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత కుత్సితమైన బుద్ధి అంటే, ఎంత చిన్న మనసు, ఎంత కుర్స బుద్ధి అంటే, ఆ 40 కోట్లను కేవలం సిరిసిల్ల కాబట్టే పక్కకు పెట్టేసింది. ఒక సిరిసిల్ల మీద పగబట్టినట్టు అట్లా కార్యక్రమాలు. పోనీ బయట అంతా ఏమైనా ఉద్ధరించినా అంటే కొత్తగా ఎక్కడ ఒక పైసా ఇచ్చింది లేదు. ఏమైందా మరి, ఏం చేసిండ్రు సంవత్సరంలో అంటే ఒకటి మాత్రం చేసింది. 1,40,000 కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 1,40,000 కోట్ల అప్పు చేసిండు. పోనీ కొత్తగా ఒక ఇటుక పెట్టిండా, ఒక దగ్గర మోరి కట్టిండా, ఒక కొత్త నల్ల పెట్టిండా, ఒక కొత్త స్కీమ్ పెట్టిండా, ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండా, ఒక్క మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిండా, ఒక్క రైతుకు 15,000 ఇచ్చిండా ఖాతాలంటే ఎవ్వలకు చేసిందేమి లేదు. బస్సు ఫ్రీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ స్కూటీలు అన్నారు, మీకు సిలిండర్ 500కి అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేవు. అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏమి వినబడుతున్నది, మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు. గసంటి పరిస్థితి ఇవ్వాలి. మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల, వీళ్ళ శాతగాంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ 2023లోనే ఆనాడు 1,06,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద. 1,06,00,000 అందులో ఏమేమి అడిగినారు? ఒకటే అప్లికేషన్లు అన్ని ఇండ్రి, ఎవరికి రేషన్ కార్డులు కావాలి, ఎవరికి పెన్షన్లు కావాలి, ఎవరికి రైతు భరోసా కావాలి, ఎవరికి నెలకు 2,500 కావాలి, ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంటు ఫ్రీ కావాలి, అన్ని రాయిండ్రి మాకు ఇయ్యండ్రి అన్నారు. ఇది ఎప్పుడు? డిసెంబర్ 2023లో. ప్రజాపాలన అన్నారు, 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది. ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకురంటారు. దేనికి మళ్ళా దరఖాస్తు? ఇందిరా మిల్లుకు పెట్టు, కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటికి సర్వే. ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్స్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నారు. ఏడబడతాడు జిరాక్స్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు, ఇచ్చిందే ఇచ్చుడు. ఒక్క పని సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు పడ్డది. ఒక్క పని అయిందా? ఏదన్నా ఒకటి డైలాగులు కొట్టినంత అల్కగనా?
డైలాగులు ఏమైనా మస్తుగా చెప్పచ్చు. లాగుల తొండలు ఇడుస్తా, మెడల పేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలు ఆడతా, డైలాగులు మాకు కూడా వస్తాయి. కానీ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేస్తుంది. ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్ట్ వన్కి ఎంత కష్టం ఉంటుందో, ఒక ప్రభుత్వాన్ని నడుపుడంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇంకా ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు. తొందర ఏం లేదు, పని చేయండి, పని మీద దృష్టి పెట్టుని. ఇప్పటికన్నా కొద్దిగా ఒళ్ళు వంచుర్రి. ఎంతసేపు కేసులు ఎట్లా పెట్టాలి, ఎవరిని జైలుకి ఎట్టు పంపాలి, ఎవరిని ఏం చేయాలి, ఇదే చిల్లర ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సోయి అంతకంటే కూడా లేదు. దృష్టి దాని మీద పెట్టుర్రి. నిన్న మీ మంత్రి చెప్తుండు కదా కుల్లా, రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయిందని అబద్ధం చెప్తాడు. రుణమాఫీ అయిపోయింది, 100% చేసిన 2 లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి చెప్తాడు. నిన్న వాళ్ళ మంత్రి గారు, ఆయన సహచరుడు, సీనియర్ నాయకుడు దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. ఏం చెప్పిండు? కాలే రుణమాఫీ. ఇక నేను ఈ ఊళ్ళోనే మాట్లాడుతున్నా, ఈడ చారణ మందికి అయింది, 12 మందికి గాలే అని కుల్లా చెప్తున్నాడు దామోదర్ రాజనరసింహ గారు. ఓ గిదే నేను అనేది, ఈ మోసమే బంద్ చేయింది. ఈ మోసపు మాటలు, బక్వాస్ మాటలు ఇవి బంద్ చేసి పని మీద దృష్టి పెట్టుండ్రి. సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టిండ్రు అని మీద కేసు ఎట్లా పెట్టాలి, పోలీసులకు అది ఒకటే పని. అసలు పని ఎక్కడ వీకింది. క్రైమ్ రేటు పెరుగుతున్నది, ఆడపిల్లల మీద దాడులు పెరుగుతున్నాయి. మొత్తం హైదరాబాద్ తో సహా రాష్ట్రం అంతటా శాంతి భద్రతలు దెబ్బతింటా ఉన్నాయి. కొత్త పెట్టుబడులేమో ఉన్న పెట్టుబడులు పోయే పరిస్థితున్నది. ఇట్లా పరిస్థితి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం మాత్రం వాళ్ళు ఇవాళ ఇక్కడ లేరు, గాల్లో తిరుగుతున్నారు. కరీంనగర్కి వస్తే హెలికాప్టర్, సిరిసిల్లకు వస్తే హెలికాప్టర్, నల్గొండకు వస్తే హెలికాప్టర్, గాలి మోటార్లు తిరుగుకుంటా, గాలి మాటలు మాట్లాడుకుంటా ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప భూమి మీదకి వస్తలేరు. రండి, గ్రామ సభల్లో నిలబడండి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఏంది మీరు ఇచ్చిన మాటలు ఎక్కడన్నా ఒక్కటి అమలైందా చెప్పండి. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలైతుంది మహాలక్ష్మి, ఎప్పుడు పడతాయి నెలకు 2,500 అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 100 రోజుల్లో ఇస్తామని మీరే చెప్పిండ్రు, మేము అడగలే. మీరే చెప్పిర్రు 100 రోజులు ఇస్తామని. మరి 100 రోజులు కాదు, ఇప్పుడు 400 రోజులు అయింది, 400 రోజులు దాటిపోయింది. 400 రోజులు దాటిపోయినాక ఇవాళ ఆడబిడ్డలను కూడా నేను అడుగుతా ఉన్నా, మా కౌన్సిలర్ ఆడబిడ్డలను, మా తమ్ముళ్ళను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి 27 తారీఖు నుంచి మీరు మేము మాజీలు అయిపోయినాం, మాకేం సంబంధం అన్నట్టు ఉండకుండా మీరే కొత్తోళ్ళు మళ్ళా వచ్చేదాకా, కొత్తోళ్ళు అంటే ఎవరు కాదు, మళ్ళీ మీరే అవుతారు. కానీ కొత్తోళ్ళు మళ్ళా ఎలక్షన్లు అయ్యి మళ్ళీ ఎక్కేదాకా మీరే కౌన్సిలర్లు అనుకొని పని చేయండి, మీరే ప్రజల్లో ఉండండి. మనకు అధికారం ఒక్కటే పోయింది, అభిమానం పోలే. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే నాకే అనిపించింది, ఇవాళ ఒక 4-5 వార్డులు తిరిగినా, నాకే అనిపించింది మనం అధికారంలో ఉన్నామా, కాంగ్రెస్ వాడు అధికారంలో ఉన్నాడా నాకే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా సరే, పోలీసులు రాకపోవచ్చు, అధికారులు నకరాలు చేయొచ్చు, కానీ ఎక్కడ పోయినా ప్రజల్లో మాత్రం అభిమానం మాత్రం కేసీఆర్ గారంటే చెక్కు చెదరలేదు. పోయింది అధికారం మాత్రమే, అభిమానం కాదు. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. మనకు కూడా మంచి జరుగుతున్నది, ఇవాళ ప్రజలకు కూడా మంచి జరుగుతున్నది. ఎవరు ఏందో ప్రజలకు కూడా బేరీజు వేసుకునే అవకాశం, ఒకసారి పోల్చుకునే అవకాశం ప్రజలకు కూడా దొరికింది. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది. కాబట్టి మంచి జరుగుతున్నది, మనం బాధపడేది ఏం లేదు. అందరూ, నేను ఇక్కడ ఇవాళ కలిసిన మన కల్లూరి మధు లతా వాళ్ళ వార్డులో కలిసిన, దారుల సందీప్ కీర్తన వార్డుకు పోయినా, అదేవిధంగా తమ్ముడు ఎల్లం వాళ్ళ వార్డుకు పోయినా, అక్కడ కూడా ఎక్కడ పోయినా, రగుడు పోయినా, ఇంకెక్కడ పోయినా, తారక రామనగర్ కూడా పోయినా, పెద్దూరు సత్యనారాయణ గారి వార్డు కూడా పోయినా, ఎక్కడ పోయినా ప్రజల మూడు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మళ్ళా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వీళ్ళ సంగతి చూద్దామా అన్నట్టు లోపల గట్టిగానే ఉన్నారు. సరే, పైకిగా అధికార పార్టీ కాబట్టి ఏమనకుండా అట్లా ఉండొచ్చు, కానీ లోపల మాత్రం గట్టిగానే ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. నెల నెల జీతాలు ఇచ్చినాం సఫాయి కార్మికులకు కూడా. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో సఫాయి అన్నా, నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. అంత గొప్పగా సఫాయి కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. వాళ్ళకు కూడా జీతం ఇచ్చినాం, జీతాలు పెంచినాం, వాళ్ళని కూడా బ్రహ్మాండంగా మన ఆప్తుల్లాగా చూసుకున్నాం. అదే మాదిరిగా ప్రతి పట్టణం టీయూఎఫ్ఐడిసి కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, ఎవ్రీ మంత్ మీకు టంచన్ గా డబ్బులు ఇచ్చినాం. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం.
ట్యాంకర్లు కావాల్సిన కాడ ట్యాంకర్లు, ఎక్కడెక్కడ మీకు ఏ రకమైన సౌలత్ కావాలంటే స్వచ్ఛ ఆటోలు కావాలంటే స్వచ్ఛ ఆటోలు, చెత్త కలెక్షన్ కానీ ఆరోగ్య సమస్యలు కానీ, కరోనా టైంలో కూడా మీరు చేసిన పని ఇవన్నీ మామూలు పనులు కాదు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. మీరు అనుకుంటుండొచ్చు, అన్నా మాకు ఇంకింద చేసేది ఉండే పని ఆన్నో ఈన్నో ఒకటో రెండో పనులు మిగిలిపోయినాయని మీరు అనొచ్చు. మా రాపల్లి లక్ష్మీనారాయణ మిసెస్ చెప్తాంది నాకు, అన్న ఇంకొక 2-3 పనులు చేసేది ఉన్నదని. కానీ ఈ లంగల ప్రభుత్వం అమ్మ వీళ్ళు ఇయ్యరు మనకు పైసలు, ఉన్నాయి ఎత్తగొట్టేటోళ్ళు, వీళ్ళు కొత్త పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముమ్మాటికి మళ్ళీ గతంలో చేసుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ పని చేసుకుందాం. అప్పటిదాకా కొద్దిగా ఓపికగా ఉండమని చెప్పి మన వాళ్ళకు కూడా సంజాయించుకోవాలి. ఈ లోపల మనం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉందాం, కలిసిమెలిసి ప్రజలతో పాటు నడుద్దాం. అధికారం పోయినా రేపు మీరు పదవిలోంచి దిగిపోయినా ప్రజలు వచ్చుడు బంద్ కాదు. మీరే కౌన్సిలర్ అంటారు, మీ కాడికే వస్తారు. చైర్మన్ మేడం అంటారు, కౌన్సిలర్ మేడం అంటారు, మీ కాడికే వస్తారు. మీరు విసుకోవద్దు, అరే నాది లేదా నాది అయిపోయింది అనద్దు. మంచి కూర్చోబెట్టాలి, ముచ్చట పెట్టాలి, చెప్పాలి. ఏఈకి ఫోన్ చేయాలి, డీకి ఫోన్ చేయాలి, శానిటరీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలి, ఏమా ఎప్పుడు వస్తున్నావు అనాలి. తప్పకుండా పని చేసి పెట్టాలి. నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రజల చేత అభిమానం పొందిన వాళ్ళుగా అది మన బాధ్యతగా మనం తీసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వేములవాడ, సిరిసిల్ల ఈ 2 పట్టణాలు 2014 ముందు ఎట్లుండే, ఇలా 2025 ఎట్లున్నాయో మీరే గుండె మీద చేసుకొని మీరే ఆలోచించండి. మీరంతా ఇక్కడ పుట్టి